గుడ్ మార్నింగ్, నమస్తే టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్త వెళ్దాము. ఈరోజు మన వీకెండ్ తర్వాత టుడే బిజినెస్ న్యూస్ 19th February 2024. ఈరోజు ఇక్కడ మన టాపిక్ కవర్ చేసిన టాపిక్స్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది. ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది. పీసీఆర్ నిఫ్టీ రేస్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ వివిధ 15 రకాల న్యూస్ పేపర్ నుంచి రకరకాల వార్తలు సేకరించి ఫండమెంటల్కు ఈరోజు పెరిగే షేర్ల గురించి చెప్పడం గురించి జరుగుతుంది. ఈరోజు బ్యాన్లో ఉన్న షేర్స్ లిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎర్నింగ్స్ సీజన్ అయిపోయింది కాబట్టి ఎర్నింగ్స్ ఉండదు. అండ్ మై చాయిస్ రేట్ లాస్ట్కు నాకు ఈరోజు నచ్చిన షేరు ఈరోజు పెట్టడానికి కాకుండా షేరును అనుభవంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను మొత్తం చూసి మీ లాభ పొందుతారని ఆశిస్తున్నారు. మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుక్ ఇవ్వడం ఉంది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో దానికి సుమిత్ బాగ్డియా, మరి నేను కూడా డైలీ టిప్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇవ్వడుతుంది. మీ డిమాట్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబరు కామెంట్ బాక్స్లో పెట్టగలని రిక్వెస్ట్. అండ్ ప్రతిసారి చెప్తున్నాం, ఫండమెంటల్ కంపెనీ మంచి కంపెనీ అప్పుడు తగ్గినప్పుడు కూడా 5 to 20% తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన కూడా యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెట్టినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ ఒక అలవాటు చేసుకోవాలి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ స్టాక్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ సక్సెస్ అవ్వాలంటే ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలి. ఓపిక, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ గెయిన్ చేయడము, షేర్స్ మీద ధైర్యంతో ఉంటూ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి 3 years ఇస్తే కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సొంత మనతో బిజినెస్ చేయాలి. సో ఇక్కడ టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ ఈరోజు మార్కెట్ పెరుగుదలను ఈ బిజినెస్ ఇండెక్స్ సూచిస్తుంది. కాబట్టి యూఎస్ఏ మార్కెట్స్ రాత్రి నైట్లో క్లోజ్ అయి ఉంటే ఫ్రైడే నాడు, యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం క్లోజ్ అవుతుంది. అండ్ ఆసియా మార్కెట్స్ మార్నింగ్ నడిచి క్లోజ్ అవుతుంది. సో ఈ 3 మార్కెట్ ఇండెక్స్ కూడా మనం చూస్తూ గమనించాలి. దీన్ని బట్టి మన ఈరోజు మార్కెట్ కూడా ఆధారపడి ఉంటుంది, అది గ్రహించండి. అమెరికా మార్కెట్ మన ఫ్రైడే నాడు మొత్తం నష్టాభారం ముగిసింది. డౌ జోన్స్ 145, నాస్డాక్ 130, S&P 524 డౌన్ ఉంది. కానీ దీనికి భిన్నంగా యూరోపియన్ మార్కెట్స్ లాభాల బాట ముగిసింది. అండ్ ఇంగ్లాండ్ 114, ఫ్రాన్స్ 25, జర్మనీ 21. ఇప్పుడు ఆసియా ప్రస్తుతం లాభాల బాట నడుస్తుంది. సింగపూర్ 45 points లాభాలతో, చైనా 25 అండ్ తైవాన్ 31. ఒక జపాన్ మాత్రం 138 points నష్టాల బాట నడుస్తుంది, గ్రహించండి. మన ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు 250 బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 1,500 వరకు బై చేశారు. అండ్ నిఫ్టీ 130 point పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 166 point పెరిగింది. సెనెక్స్ 376, మిడ్ క్యాప్ 310 అండ్ స్మాల్ క్యాప్ కూడా 81 points పెరిగింది. అండ్ ఇండియా విక్స్ ఎటువంటి మార్పు లేదు, 15.22 ఉంది. ఇది 15 above ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది, వాటి వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇండియా విక్స్ యొక్క 15 కన్నా above ఉందంటే మార్కెట్ వొలటిలిటీ ఉంటుంది, కాబట్టి కూడా జాగ్రత్త ఉండాలని చెప్తుంది. అట్లనే పీసీఆర్ రేటు పుట్ రేసు కాల్ రేటు కన్నా ఎక్కువ ఉంటే కూడా, అంటే 1 కంటే ఎక్కువ ఉంటే కూడా మార్కెట్ పడుతుందనే భావంతో ఉన్నారంటే ఒక అర్థమవుతుంది. ఇప్పుడు 1.22 ఉంది. సో ఇది రెండు కూడా కాషియస్గా ఉన్నాయి, కాబట్టి మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సోర్స్ ఆఫ్ డాటా స్క్రీన్ నుంచి చూడబడుతుంది. ఇక్కడ ప్రతి షేర్ కరెంట్ మార్కెట్ హైయెస్ట్ ఇయర్లో ఎంత పోయింది అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన షేర్ మంచిదా చెడుదా, షేర్ స్ట్రాంగ్ వీక్నెస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంటుందో, కనీసం 10 to 100% ఇంకా 3-4 ఇంత ఎక్కువ సంపాదిస్తే ఆ కంపెనీ మంచిగా గ్రహించాలి. కాబట్టి మనం క్యాపిటల్ కన్నా ప్రతి సంవత్సరం ఎంత సంపాదించిందో కూడా గ్రహించాలి. అట్లనే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎంత ఉంది, ఇయర్లో ఐ ఎంత పోయింది, మళ్ళీ ఐ ఎంత పోవడానికి అవకాశం ఉంటుందనే అవకాశం కూడా ఇక్కడ తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈనాడు స్టాక్స్లో ఎటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 450 కోట్ల టర్నోవర్తో హైదరాబాద్ జెన్ టెక్నాలజీ భవిష్యత్ వ్యాపారం అవకాశ ఆశపడుతుందంటే వార్త వచ్చింది. ఇక్కడ మీకు రేటు కూడా ఇచ్చాను, చూడండి. సో ఈరోజు ఈ షేర్ వేయడానికి అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ ఐ లాస్ట్ ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ వీటిని బట్టి కూడా చూడండి. అండ్ బిజినెస్ ప్లాన్ ప్రకారం డెలివరీ అండ్ జొమాటో కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. Q3 ఈ రెండు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. మీకు మన ఫ్రైడే నాడు ఇప్పుడు ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది, జొమాటో అండ్ డెలివరీ. సో దీని యొక్క రేట్స్ ఇచ్చాము, వాటిని గ్రహించండి. అండ్ JSW ఇన్వెస్ట్మెంట్ సుమారు 65,000
కోట్ల క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు ఒరిస్సాలో. సో దీని మూలంగా ఈ షేర్ పెట్టకుండా ఫండమెంటల్ షేర్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకుంటారు, ఎటువంటి ఇది చేయొద్దు. అట్లా ఎల్ఐసి కూడా సుమారు 21,740 crores ఇప్పుడు ఇంక్రిమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రిఫండ్ వచ్చిన తర్వాత వచ్చింది. సో ముందు వాళ్ళు ట్యాక్స్ రూపాయలు కట్టారు, దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని రిఫండ్ ఇస్తున్నారు. దాన్ని క్యాపిటల్ 6,325 ఆల్మోస్ట్ మూడు రేట్ క్యాపిటల్ కన్నా ఎక్కువ వస్తుంది, లాభం వస్తుంది. కాబట్టి ఎల్ఐసి ఇప్పుడు 1,040 ఉంది, ఈ ఇయర్లో 1,500 పోతున్న అంచనా ఉంది. సో ఎల్ఐసి షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గుర్తించండి. సో ఇక్కడ రేటు కరెంట్ మార్కెట్ హైయెస్ట్, దాని యొక్క లాస్ట్ ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ ఇచ్చాం కుదండి. అండ్ ఎస్బీఐ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. ఎస్బీఐ కూడా ఆర్బీఐ నుంచి మంచి మన రేషియో రిక్వైర్మెంట్స్ కూడా కొన్ని ప్రపోజల్ పంపించింది. సో ఒకవేళ ప్రపోజల్ ఆర్బీఐకి నచ్చితే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా చాలా పెరిగి ఉంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ అది గుర్తించండి. డిఫెన్స్ మినిస్ట్రీకి సుమారు 84,560 crores మన ఫ్రైడే నాడు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. దీని ద్వారా బెల్లు డిఫెన్స్ సంబంధించిన హెచ్ఏలు అన్నీ పెరగడానికి అవకాశం ఉంది. బెల్లు కూడా ఆల్మోస్ట్ 3 కంటిన్యూ పెరుగుతుంది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద టుడే ఎస్బీఐ లైఫ్ ఇచ్చారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ షేర్స్ అన్ని పెరుగుతున్నాయి. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ కూడా గుర్తించండి. అండ్ పినోటాక్స్ కెమికల్స్ రిజల్ట్ మంచిగా బాగా ప్రకటించింది, 47 points ఇయర్. అట్లనే సుమారు 35 కోట్లు పెట్టి 7 ఎకరాలకు ఉన్నట్టు వార్త వచ్చింది. సో ఈరోజు ఈ షేరు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ యాత్ర హాస్పిటల్ కూడా తన యొక్క ఇన్కమ్ దాని యొక్క కెపాసిటీని డబుల్ చేయబోతున్న వార్త వచ్చింది. సో దీని మూలంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయింది, గుర్తించండి. బ్రోకర్ కింద సన్ టీవీ ఇచ్చారు. సన్ టీవీ కూడా మీకు చాలాసార్లు చెప్పాను, ఎలక్షన్స్ కాకుండా కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్లిమేట్ వేసుకొని పెరిగినప్పుడు అమ్ముకోవాల్సిన షేర్, మరి తగ్గినప్పుడు కొనాల్సిన షేర్ గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం టాటా పవర్ ఎక్వైర్ జైపూర్ కుర్జా పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు A38 ఒక దీన్ని ఎక్వైర్ చేసినట్టు కొన్నట్టు వార్త వచ్చింది. కాబట్టి ఇది టాటా పవర్కి ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ వచ్చే లాభం ఉంటుంది. సో దీనికి రేట్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా అదొక అలెక్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్వైర్ చేసిన వార్త వచ్చింది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. స్టాకేజ్ ప్రకారం ఎడ్జీ ఇన్ఫ్రామ్ కూడా అదొక జిఎస్ సోలార్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కొత్త కంపెనీ సబ్సిడీ కంపెనీ పెట్టింది. సో దీని మూలంగా దీనికి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి, గ్రహించండి. సో మనీ కంట్రోల్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ టుడే, జీ బిజినెస్ న్యూస్, వీటి వార్తలు అన్నీ పైన వచ్చినాయి కాబట్టి ఇందులో మళ్ళీ రిపీట్గా కవర్ చేయాలి, గుర్తించండి. గుడ్ రిటైల్స్ ప్రకారం స్మాల్ కంపెనీ ఉంది టాటా లాజిస్టిక్ అనేది, అది స్ప్లిట్ కాబోతుంది March 4th నాడు 10 rupees నుంచి 1 rupee. సో స్ప్లిట్ అయ్యే ముందు ఈ షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం 809 రేట్ ఉంది, 870 హైయెస్ట్ పోయి 11 crores ప్రాఫిట్, 11 crores ప్రాఫిట్. ఆల్మోస్ట్ క్యాపిటల్ ఎంత ఉందో ప్రాఫిట్ అంత వస్తుంది. స్ప్లిట్ మూలంగా ఫ్యూచర్లో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 809 ఉంది కాబట్టి 80 rupees అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తించండి. మై సైజ్ షేర్ కూడా ఈరోజు షేర్ పెరగడానికి నా ప్రకారం ఎల్ఐసి అండ్ ఎస్బీఐ లైఫ్లో ఇన్సూరెన్స్ అవుతుంది. ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ కూడా రెండు ఫండమెంటల్ కంపెనీ. మనం కూడా ఎస్టర్డే ఎన్టీపీసీ ఇచ్చాము, ఎన్టీపీసీ కూడా ఈరోజు వార్త ఉంది. ఈ 3 షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఈ 3 కూడా గవర్నమెంట్ కంపెనీ, గుర్తించండి. అండ్ స్టాక్ అండర్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఈ స్టాక్స్ బ్యాన్లో ఉన్నాయి, వాటిని గుర్తించండి ఆల్మోస్ట్. సో ఈరోజు మన టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. మనము ఇందాక చెప్పిన వార్త టెక్నికల్ ఎలా ఉందో దాన్ని కూడా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. సో టెక్నికల్ ఇక్కడ మీకు సింపుల్గా ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ చార్ట్లో ట్రేడింగ్ వేవ్స్ ఇచ్చాము. దీనికి ఇక్కడ 4 మన హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఇవి 20, 50, 100, 200 డేస్కు ఇవి ఆన్వాల్స్ మన గ్రాఫ్స్ అన్నట్టు. సో వీటిని దాటి ఎప్పుడైతే ఏ షేర్ ఉంటుందో అది పాజిటివ్ ఉన్నట్టు మనం గుర్తించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జెంటక్ నెస్ ఈ 3 దాటి 4 దగ్గర ఉంది, అంటే 20, 50, 100, 200 డేస్ యావరేజ్. కాబట్టి ఈ షేర్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాజిటివ్లో ఉన్నట్టు గ్రహించాలి. నెక్స్ట్ జొమాటో కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా అన్ని యావరేజ్ దాటి కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ రెండో తగ్గి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. డెలివరీ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఒక మూవింగ్ యావరేజ్ కింద ఉంది, ఆల్మోస్ట్ 100 మూవింగ్ యావరేజ్. బట్ ట్రెండింగ్ అయితే పాజిటివ్ ఉంది, అది గుర్తించండి. ఇక్కడ మళ్ళీ 491కు పెరగడానికి అవకాశం ఉంది. జేడబ్ల్యూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఎకనామిక్స్ అవుతుంది. ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, రెండింటికి ఇంకా క్రాస్ కాలేదు. క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.
బట్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ అక్యుమిలేషన్ జరిగినట్టు కనిపిస్తుంది. అండ్ అది ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే షేర్ ఉంటుంది. బట్ మూవ్మెంట్ వచ్చినంటే ఇది 850 860 అటు పోవడానికి అవకాశం ఉంది. మొత్తానికి షేరు ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్ ఉంది. మీకు ఎల్ఐసి కూడా చూస్తే చాలా నుంచి పెరుగుతుంది. అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాయి కాబట్టి కంటిన్యూ పెరిగి ఇక్కడ ఒక 3 days తగ్గి మళ్ళీ 1 day పెరిగి మళ్ళీ 2 days తగ్గింది కాబట్టి మళ్ళీ రేటు ఇక్కడ 1175 ఉంది. మొత్తానికి ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్, తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ చెప్తున్నాను, అది గుర్తించండి. అండ్ ఎస్బీఐ లైఫ్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉన్నది, కంటిన్యూగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఇక్కడ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ గ్రీన్ క్యాన్లో ఒక క్యాన్ ఏర్పడితే ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత 2 రోజులు డౌన్ అయిన తర్వాత మళ్ళీ పెరిగింది. మళ్ళీ వన్ డే డౌన్ అయిన తర్వాత మళ్ళీ 3 days పెరిగింది, మళ్ళీ 1 day అయింది. ఈరోజు వార్త ఉంది కాబట్టి ఈరోజు షేర్ పెరగడానికి ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. అంటే బెల్ కూడా అన్ని మూవింగ్గా పై ఉంది, 2 మూవింగ్గా ఉంది, కంటిన్యూగా 3 days నుంచి పెరుగుతుంది. ఇక్కడ కంటిన్యూగా మన న్యూస్ వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ప్రాఫిట్ బుకింగ్ తగ్గి కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ 200 పోవడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ షేరు దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఒక తగ్గిన మళ్ళీ తీసుకొచ్చారు. మీరు ఫైనాన్స్ కంపెనీ కూడా ఇది ఒక మన ఫ్రైడే 30 rupees పెరిగింది, ఎందుకంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అట్లనే ఒక 35 acres క్యాపెక్స్ ఉంది కాబట్టి ఈ మూవింగ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 320 నుంచి ఇక్కడ డౌన్ అయిన తర్వాత అక్యుమిలేషన్ తర్వాత పెరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే రిజల్ట్ బాగుంది. అది ఒక 35 acres కూడా ల్యాండ్ బ్యాంకు తీసుకున్నందుకు. యాత్ర హాస్పిటల్ కూడా కంటిన్యూగా ట్రెండింగ్ ఉంది, అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. సన్ టీవీ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా ఒక 10 days తగ్గిన తర్వాత 4 days నుంచి కొద్దిగా పెరుగుతుంది. ఫ్రైడే నాడు కూడా 3 rupees పెరిగింది, అది గుర్తించండి. అండ్ టాటా పవర్ కూడా మోరింగ్ యావరేజ్ పై ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర ఉంది. సో ఇక్కడ పెరిగి డౌన్ అయ్యి మళ్ళీ అప్పు వేయడానికి అవకాశం ఉంది, గ్రహించండి. మ్యాక్స్ హెల్త్ కేసు కూడా మూవింగ్ యావరేజ్ పై ఉంది. మొత్తానికి మనం ఏంటంటే మూవింగ్ యావరేజ్ పై ఉంటే అది ట్రెండింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ తగ్గితే అప్పుడు మనం కొంత స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ అమ్ముకోవచ్చు. లేదంటే ఫండమెంటల్ కాబట్టి తగ్గడం ఇది కాబట్టి ఓపిక పడితే మళ్ళీ కూడా తగ్గిన తర్వాత కూడా ఇవన్నీ పెరగడానికి ఉంటుంది. ఇక్కడ ఉన్న చెప్పిన షేర్ అన్ని 19% ఫండమెంటల్. సో ఎటువంటి సందేహపడకూడదు. హెచ్డి ఇన్ఫ్రా కూడా ఆల్మోస్ట్ 3 మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 4 క్రాస్ అయింది, బట్ ఒక 2 రోజులు కొద్దిగా తగ్గింది. సో ఇక్కడ మళ్ళీ పెరగడానికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 997 ఆల్మోస్ట్ 1000కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైగర్ ఇది బాంబే బిఎస్ఓ ఉంది, ఎందుకంటే స్ప్లిట్ ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ అక్యుమిలేషన్ తర్వాత ఒక డౌన్ అయిన తర్వాత మళ్ళీ 3 days నుంచి పెరుగుతుంది. ఇది స్ప్లిట్ కాబోతుంది, ఎన్ఆర్ఐ ఉంది. ఇది 80 rupees కాబోతుంది, 5 షేర్ 1 ఇప్పుడు 10 rupees చొప్పున ఉంది కాబట్టి. సో స్ప్లిట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ మూవ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గ్రహించండి. సో ఇట్లా మనం టెక్నికల్గా బాగున్నప్పుడు కూడా ఈరోజు మార్కెట్ బాగుంటుంది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి గ్యాప్ అప్ ఎక్కువ ఓపెన్ అయితే ఓపిక పట్టి మళ్ళీ తగ్గుతాయి కాబట్టి మళ్ళీ తీసుకోవాలి. సో గ్యాప్ అప్ ఎంత గ్యాప్ అప్తో ఉంటుందో అది కూడా చూడాలి. ఒక్కోసారి గ్యాప్ అప్తో ఎక్కువ అయితే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అది గ్రహించండి. ఈ రకంగా మనం టెక్నికల్ ఫండమెంటల్ బెరివ్ వేసుకుంటూ పోవాలి, అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.